హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని గోకర్ణం అనే ప్రాంతానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇది గోకర్ణ మహాబలేశ్వర ఆలయం. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ఒకటి. ఇది దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్. ఇక్కడ శివుడు ఆత్మలింగ రూపంలో కొలువై ఉన్నాడని నమ్ముతారు. ఇక్కడ స్థానికుల నుంచి నేను కొన్ని ఆసక్తికరమైన విషయాలు విన్నాను ఫ్రెండ్స్. రావణాసురుడు అనే రాక్షసుడు శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని పొందుకోవడం, అది రావణాసురుడు చేతిలో ఉంటే సృష్టికే హాని కలుగుతుందని నారదుడు అనుకోవడం, ఈ విషయాన్ని వినాయకుడికి చెప్పడం, వినాయకుడు బాలుని రూపంలో రావడం, రావణాసురుడి దగ్గర నుంచి ఆత్మలింగాన్ని వేరు చేయడం, వేరు చేయబడ్డ ఆత్మలింగం రూపంలో శివుడు కొలువై ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ గోకర్ణం అనే ప్రదేశానికి మరో కథనం కూడా ఉంది ఫ్రెండ్స్. గో అంటే ఆవు, కర్ణ అంటే చెవి. పురాణాల ప్రకారం శివుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమాత ఆవు రూపంలో ప్రార్థన చేస్తూ శివుని దర్శించింది. ఆ సమయంలో ఆవు చెవి ఆకారంలో ఉన్న ప్రదేశంలో శివుడు భూమిపైకి అవతరించాడని చెబుతారు. అందుకే ఈ ప్రదేశానికి గోకర్ణం అనే పేరు వచ్చిందని అంటూ ఉంటారు. ఇది మనం పూజ సమయంలో మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి లోపల. ఇక్కడ భక్తులు క్యూలో నిలబడడం మనం చూస్తున్నాము. చాలా దూరం వరకు ఈ క్యూ ఉంది. సో ఇది గోకర్ణ గుడి లోపల ప్రదేశం ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. గోకర్ణ దగ్గరలో మనకి రామతీర్థ అనే ఒక ప్రదేశం ఉంది ఫ్రెండ్స్. దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ప్రజెంట్ ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.